ఏం ప్లాన్తో ఉన్నారో తెలియదు కానీ భారీ ఎత్తున ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు తాజాగా జరిగిన 39,125 కోట్ల ఒప్పందాలు. బ్రహ్మోస్ క్షిపణుల శాఖానికి 2 ఒప్పందాలు కుదిరినాయి. ఇందులో మొదటి దాని విలువ 19,518 కోట్లు. దీని కింద సేకరించే క్షిపణులు భారత నౌకాదళ పోరాట శిక్షణ అవసరాలకు ఉపయోగిస్తారు. రెండోది 968 కోట్ల విలువైన మరో ఒప్పందం కింద సేకరించే బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను యుద్ధ నౌకల్లో అమరుస్తారు, అంటే నేవీలో. ఇవి సముద్రంతో పాటు నేల మీద ఉన్న లక్ష్యాల మీద అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తాయి. MiG-29 యుద్ధ విమానాల కోసం RD-33 ఏరో ఇంజిన్ల కొనుగోలు ఒప్పందం మీద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ సంతకం పెట్టింది. దీని విలువ 5,249 కోట్లు. రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో దేశంలోనే ఇంజిన్లను ఉత్పత్తి చేస్తారు. 7,668 కోట్లతో క్లోజిన్ వెపన్ సిస్టమ్ CIWS కొనుగోలుకు L&T సంస్థ ఒప్పందం కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల గగనతల రక్షణ కోసం వీటిని మోహరిస్తారు. హైపవర్ రాడార్ వ్యవస్థల కొనుగోలుకు L&Tతో 5,700 కోట్ల ఒప్పందం ఖరారు. దీని కింద భారత వాయుసేనలో ఉపయోగిస్తున్న దీర్ఘ శ్రేణి రాడార్ల స్థానంలో మరింత ఆధునికమైనటువంటి యాక్టివ్ అప్పర్ ఫేజ్డ్ అరే బేస్డ్ హైపవర్ రాడార్లు సమకూరుతాయి. గగనతలం మీద మెరుగైన నిఘాకు ఇవి దోహదపడతాయి. ఈ వ్యవహారాలకు సంబంధించి శుక్రవారం సంతకాలు జరిగినాయి. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 యుద్ధ విమానాలు, అవసరమైన ఏరో ఇంజిన్లు, వీటన్నిటికి సంబంధించి రాజ్నాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శి గిరిజల్ సమక్షంలో తాజా సంతకాల కార్యక్రమం జరిగింది. ఒప్పందాల వల్ల దేశీయ ఆయుధ సామర్థ్యం, అంటే ఇవన్నీ కూడా ఇండియాలోనే తయారు చేయబోతున్నారు.